గుడ్ ఈవినింగ్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే గుంటూరు జిల్లాలో కాటూరి మెడికల్ కాలేజ్ కి సంబంధించిన ఒక ఘటనలో చాలా మటుకు హిస్టరిక్ న్యూస్ కానీ అనేకమైన అనవసరమైన వార్తలు కానీ ప్రచురించడం జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ ఒక క్లారిఫికేషన్ నోట్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. నిన్న అంటే 24 నవంబర్ 2025 ఈవినింగ్ కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది ఫ్రమ్ అ సర్జన్, ఫ్రమ్ అ డిపార్ట్మెంట్ సర్జన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద డీన్ ఆఫ్ ద కాలేజ్ సేయింగ్ దట్ కాటూరి మెడికల్ కాలేజ్ లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకట సాయి అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అబ్సీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారో బిఫోర్ ద ఓటీ థియేటర్, ఆ పర్టికులర్ రూమ్ లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు, న్యూడ్ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. ఆ ఫోన్ ని, ఆ అక్యూజ్ ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అందులో ఆల్ వీడియోస్ వర్ డిలీటెడ్ బై ద టైమ్ వి వెంట్ దేర్. వెంటనే ఆ అక్యూజ్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నాం. దాన్ని దాన్ని ఏపీఎఫ్ఎస్ఎల్ కి కూడా తరలించడం జరిగింది. అయితే ఈ లోపల అన్ని పత్రికల్లో కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్ లో కానీ ఏమొస్తున్నాయంటే చాలా న్యూడ్ వీడియోస్ ని, అబ్సీన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో మేము రిట్రీవ్ చేసినట్టు, 200 నుంచి 300 వరకు అబ్సీన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది. అదంతా కూడా హిస్టరిక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అన్నమాట. ఏదైతే మొబైల్ రిట్రీవ్ చేసుకున్నారో అందులో ఒక 2 డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్వి. వెంటనే వాటిని అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు. ఆ మొబైల్ని మేము ఏపీఎఫ్ఎస్ఎల్కి ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించడం జరిగింది. అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది. రిట్రీవ్ అవ్వగానే వీల్ ఫైనలైజ్ ద చార్జ్ షీట్ టేకింగ్ ద లీగల్ ఒపీనియన్. దయచేసి ఎవరు కూడా హిస్టరిక్ న్యూస్ని, అన్వాంటెడ్ ఫ్యాక్ట్ లేని, ఎవిడెన్స్ లేని న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు అన్నది మా విన్నపం. థ్యాంక్ యూ. ఏంటంటే ఇది ఓటీకి చాలా క్లోజ్ గా ఉన్న చేంజింగ్ రూమ్ అండి. 1 రూమ్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ చేంజింగ్ రూమ్ యుల్ గెట్ ఇన్ టు ద ఆపరేషన్ థియేటర్ అనమాట. అదొక స్టెరైల్ ఏరియా. ఓన్లీ నర్సెస్, ఓన్లీ స్టాఫ్ డాక్టర్స్ తప్ప ఎవరు కూడా ప్రవేశించలేని ప్రదేశము. ఒక స్టెరైల్ అండ్ నో మ్యాన్ జోన్ అనమాట. ఎవరైతే ఆపరేటింగ్ థియేటర్ లోకి వెళ్తారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగే ప్రదేశం. ఆథరైజ్డ్ పీపుల్ ఓన్లీ విల్ గో. ఎవరైతే 1 month క్రితం జాయిన్ అయిన వెంకట సాయి ఉన్నాడో హీఈస్ బీయింగ్ వర్కింగ్ దేర్. సో అది సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కవరేజ్ లోకి వచ్చే ఆథరైజ్డ్ ఏరియా కాదు. సిన్స్ ఇట్ ఇస్ అప్లైజ్ వచ్చేసి మన ట్రస్ట్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి అక్కడ సీసీటీవీ కెమెరా కామన్ ఎంట్రన్స్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ వరకు కెమెరాస్ ఉన్నాయి. ఇంకా లోపల ఏవైతే క్యూబికల్స్ ఉన్నాయో రూమ్స్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ కెమెరాస్ లేవు. అంటే 6 రూమ్స్ ఉంటాయండి. 3 మేల్ చేంజింగ్ రూమ్స్, 3 ఫీమేల్ చేంజింగ్ రూమ్స్ అనమాట. కామన్ ఏరియా ఎంటర్ అయ్యే వరకు కెమెరా ఉంది. దే హ్యావ్ ఆథరైజేషన్ టిల్ దేర్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫీమేల్స్ విల్ గెట్ ఇన్ టు ఫీమేల్ క్యూబికల్స్, మేల్స్ విల్ గెట్ ఇన్ టు మేల్ క్యూబికల్స్. ఇక్కడ ఎండ్ అయిపోయిన కెమెరా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సర్వేలెన్స్ లేదు. అంటే ఇతను లోపల నుంచే వెళ్ళారు అనేది. ఇతను ఏదైతే రూమ్ లో చేంజ్ చేద్దామని లోపలికి వెళ్ళాడో ఆ రూమ్ యొక్క గోడ మీద నుంచి వీడియో తీయడం జరిగింది అనమాట. బట్ వెంటనే ఇమీడియట్ యాక్షన్ వాస్ టేకెన్. He was apprehended and the crime mobile was also seized and forwarded to FSL. అతను మన అరెస్ట్ చేశారు మేడం. He is in police custody. మేడం ప్రతిపాడు